ఈ విధంగా సెంటర్ నుంచి మనము ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే మన ఎడ్జెస్ దగ్గర బయటికి వెళ్ళకుండా ఉంటుందండి. షర్ట్ కాలర్ వచ్చేసి మీకు లాస్ట్‌లో చూపిస్తాను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇలా మనము ఒక సెంటర్ నుంచి తీసుకోవాలి. డైరెక్ట్‌గా మనము ఎడ్జ్ నుంచి తీసుకుంటే ఖచ్చితంగా మనకు బయటికి వచ్చేస్తుందండి ఎడ్జెస్ అనేవి. అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి ఈ విధంగా ఎంత నీట్‌గా వస్తుందో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియోలో నేను కాలర్ అండ్ కప్స్ ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనము సెంటర్ నుంచి ఇలా చూసుకోవాలి. కచ్చగా పెట్టుకొని ఉంటాం కదా కాలర్ రెడీ చేసేటప్పుడు, ఇలా చూసుకొని ఎంత అవసరమో అంత కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ కచ్చగా పెడుతున్నాను సెంటర్లో. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక షేప్లో, రౌండ్ షేప్లో తీసుకురావాలి. కటింగ్ చేస్తూ ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్టు చూసుకుంటూ ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది కాలర్ అటాచ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి మనం ఈ షేప్ ఎంత క్లియర్గా తీస్తే అంత నీట్గా వస్తుందండి. కాలర్ అనేది ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా నీట్గా క్లియర్గా ఉంటుంది. సేమ్ మనం ఇంతకుముందు ఎలా కట్ చేసామో అంతే 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 విధంగా ఇలాగే కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం ఎక్కువ తక్కువలు అయినా కూడా మనకి కాలర్ ఎక్కువ తక్కువలుగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ పార్ట్ ఎంత కట్ చేసామో ఇది కూడా అంతే సమాన భాగాల్లో కట్ చేయాలి. ఇలా కట్ చేసుకొని సెంటర్లో కచ్చగా పెట్టుకున్నాం కదా. మనం అయితే కాలర్ రెడీ చేసుకున్నప్పుడు మనం పెన్తో మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వెంబడి ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అయితే నేను కాలర్ రెడీ చేసేటప్పుడు కొంచెము వదిలేసుకొని స్టిచ్చింగ్ వేస్తానండి. ఎందుకంటే మీకు లాస్ట్లో చూపిస్తాను అది దేనికోసం అని చెప్పేసి. ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి మార్కింగ్ వెంబడి. అయితే మనం కచకలు పెట్టుకున్నాం కదా, ఆ కచకలు రెండు కలిసే విధంగా చూసుకోవాలి. ఆ రెండు కచకలు కరెక్ట్గా కలిసాయంటే మనకి కాలరు కరెక్ట్గా అటాచ్ అవుతుంది అన్నట్టు అర్థము. అయితే మనం ఇక్కడ కాలర్ని కొంచెం లాగినా కూడా ఎక్కువ అయిపోతుంది. కాలర్ని లాగవద్దు, అలాగే మన క్లాత్ని కూడా లాగకుండా ఇలా స్లోగా నీట్గా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ లాస్ట్లో కూడా మనకు బయటికి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఇక్కడ కొంచెం వదిలేసుకున్నాం కదండి స్టార్టింగ్లో కాలర్ రెడీ చేసేటప్పుడు, దానివల్ల యూజ్ అవుతుంది. ఆ విధంగా ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం హ్యాండ్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఇలా చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది. ఇలా మనం సెంటర్ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్ బయటికి వెళ్ళకుండా ఉండాలంటే ఈ విధంగా సెంటర్కి వెళ్ళి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎడ్జెస్ అనేది బయటికి వెళ్ళకుండా నీట్గా ఉంటుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వేసుకుంటూ వెళ్తే నీట్గా వస్తుందండి. అయితే మీరు ఏ విధంగా అటాచ్ చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోను ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ విలేజ్ నేమ్ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది కాబట్టి అడుగుతున్నానండి. ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాలర్ని లాక్ చేసేస్తాం చూడండి. మనం లోపల ఉన్న ఇంతకుముందు స్టిచ్చింగ్ వేసాం కదా, దాన్ని లోపల సైడ్లో పెట్టుకొని ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ కాలర్ అటాచ్ మాకు తెలుసు అనుకుంటే వీడియోని స్కిప్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఇది తెలియని వాళ్ళు నేర్చుకుంటారన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి దయచేసి. ఇప్పుడు మనం కప్పులు అటాచ్ చేస్తున్నాం చూడండి. కప్స్ లోపల సైడ్లో మనం స్టిచ్చింగ్ వేసి ఉంటాం కదా, అక్కడ ఫోల్డ్స్ ఏం లేకుండా ఈ విధంగా మన హ్యాండ్తోని రబ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసుకోవాలి చూడండి. ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను. ఈ విధంగా ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా చూసుకున్న తర్వాత మన కప్స్ అనేటివి కటింగ్ చేసుకొని అటాచ్ చేయాలి. ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను. సేమ్ యాజ్ టీజ్గా రెండో సైడ్ కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇలా లోపల సైడ్లో ప్రెస్ చేసుకొని కటింగ్ చేసుకొని కప్స్ అటాచ్ చేయాలి. చూడండి మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఈ విధంగా మనం హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ కప్పులని రెడీ చేసి పెట్టుకుంటాం కదా, వాటిని అటాచ్ చేయాలి. అయితే కప్స్ వచ్చేసి అటాచ్ చేయడం చాలా రకాలుగా చేస్తారు చాలామంది. అయితే కాలర్ లాగా రెడీ చేసుకొని కూడా అటాచ్ చేస్తారు. అలా కాకుండా నేనైతే ఈ విధంగా అటాచ్ చేస్తాను. అక్కడ కచకాలు పెట్టుకుంటాం కదా చివర్లో, ఆ కచక నుంచి ఈ విధంగా ఇలా ప్లేట్స్ పెట్టుకుంటూ
కఫ్‌లని అటాచ్ చేసుకోవాలి. ఇలా చూసుకోవాలి. చూసుకొని లోపల సైడ్ ఒక ప్లేటు, బయట సైడ్ ఇంకొక ప్లేట్ 2 ప్లేట్స్ వస్తాయి కదా! ఇలా మన కచక దగ్గర చూసుకున్న తర్వాత మిగిలిన దాన్ని ఈ విధంగా ప్లేట్ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి చూడండి. ఇలా చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు రెండో కప్పు కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇలా 2 షాక్ పట్టీస్ అని 2 సైడ్‌లో ఈ విధంగా కలిసి ఉండాలి. అలా ఉన్నప్పుడే కరెక్ట్‌గా వస్తుంది. లేదంటే ఉల్టా పల్టా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చూసుకొని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. మనం మాయ ఫస్టే మనం కటింగ్ చేసుకొని ఉంటాం కదండీ! కఫ్ కంటే ఒక పావు ఇంచ్ కంటే తక్కువగా మాయ. దాన్ని ఎంత కట్ చేసామో ఒక ఐడియాతో ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మీకు అంత ఐడియా లేదనుకుంటే మన పెన్నుతో మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మన హ్యాండ్‌తోని రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని ఒకసారి కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్‌లో కూడా మన హ్యాండ్‌తో రబ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు కఫ్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ వేస్తానో చూపిస్తాను. అయితే ఇక్కడ కఫ్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఒక చిన్న చిట్కా ఏంటంటే, మనము స్టిప్‌తోని మనం కఫ్ కటింగ్ చేసుకుంటాం కదండీ! కటింగ్ చేసుకొని ప్రెస్ చేసుకొని పెట్టుకుంటాం కదా! అయితే ఇప్పుడు కఫ్ ఉంది కదండీ! ఆ కఫ్ నుంచి కఫ్ అంచు వెంబడి వేయకుండా ఒక సూది మందం దూరంకెళ్ళి వేసుకోవాలండి. అలా వేసుకుంటే నీట్‌గా వస్తుంది. కఫ్ వెంబడి వేసినామంటే పైన కనిపిస్తా ఉంటుందండి. అలా రాకుండా ఉండాలంటే ఒక సూది మందం దూరంకెళ్ళి వేసుకోవాలి. నేను ఫస్టు స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడొచ్చేసి క్రాసింగ్ వరకు ఈ విధంగా వేశాను. యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు మళ్ళా క్రాసింగ్ నుంచి ఈ విధంగా వేస్తాను చూడండి. ఇలా మనము కఫ్ అంచు వెంబడి కాకుండా ఒక సూది మందం దూరంకెళ్ళి వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కఫ్‌ని ఫల్టాయించుకుంటాం చూడండి చూపిస్తాను. ఇలా ఫల్టాయించుకోవాలి. ఇలా ఫల్టాయించుకున్న తర్వాత మన కత్తెర తీసుకొని ఈ విధంగా కొంచెం స్లోగా ఇలా ప్రెస్ చేయాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసినా కూడా హోల్ పడిపోయి ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అయిపోతుందండి. హోల్ పడిపోతుంది. అలా కాకుండా కొంచెం స్లోగా ఈ విధంగా చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను. నేనైతే ఈ షర్ట్‌కొచ్చేసి మన అంచు వెంబడే స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్తున్నాను రెడీమేడ్ మోడల్‌లో. చూడండి. అలా అయినా వేసుకోవచ్చు. మనము టంచన్నంత మాయ వదిలేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే దీనికి ఈ విధంగా వేస్తున్నాను. ఎలాగైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా కంప్లీట్‌గా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దీన్ని లాక్ చేసేస్తాం చూడండి. స్టిచ్చింగ్‌తోని లోపల ఉన్న మాయని లోపల సైడ్‌లో పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసేస్తాము. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదండీ ఎంత నీట్‌గా వచ్చిందో. ఎలా ఉంది నా వర్క్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రెండో కప్పు కూడా అదే విధంగా వేస్తున్నాను చూడండి. సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగానే ఫస్ట్ ఏ విధంగా వేసామో ఇప్పుడు కూడా అదే విధంగా కొంచెం సూది మందం దూరంకెళ్ళి ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. అలా వేసుకుంటేనే కరెక్ట్‌గా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన టిప్ ఫాలో అవుతూ మీకే అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా ఇలా వేసుకోవాలి. 2 సైడ్‌లో వేసుకున్న తర్వాత దీన్ని కూడా మనము ప్యాక్ చేసేస్తున్నాము. వెనక సైడ్‌లో ఉంది కదండీ! మన మాయతోని మనం స్టిచ్చింగ్ వేసాం కదా! దాన్ని లోపలికి మడిచి ఈ విధంగా మనము కత్తెరతోని కొంచెం స్లోగా ఇలా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే హోల్ పడుతుంది కాబట్టి స్లోగా చేయాలి. ఇలా చేసిన తర్వాత పైనుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఇంతకుముందు కఫ్‌కి ఏ విధంగా వేసామో దీనికి కూడా అదే విధంగా వేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వర్క్ ఏ విధంగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌కి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి వీడియో నచ్చినట్టయితే. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే మీకు ఈ వర్క్ తెలిసి ఉంటే మీరు స్కిప్ చేయొచ్చండి. స్కిప్ చేయకుండా ఇందులో కొత్తగా ఏముందండి మీరు అందరు చేస్తున్నట్టే చేస్తున్నారు కదా అని కామెంట్స్ మాత్రం పెట్టకండి. మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు వీడియో. ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి దయచేసి. చూడండి ఈ విధంగా మనము కప్స్ అటాచ్మెంట్ అయితే కంప్లీట్ చేసాం చూడండి.
చూసారు కదా! ఇలా నీట్‌గా వస్తుంది. ఇంతవరకు నా ఛానల్‌ని చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్.